అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు ఆశ్రిత సింధే అండి. ఇవాళ భామా కలాపం ప్రోగ్రామ్ని రవీంద్ర భారతిలో చేశాము. భామా కలాపం అనేది ఒక కూచిపూడి నృత్యానికి సిద్ధేంద్ర యోగి రాసిన మొదటి కలాపం అండి. నేను కూచిపూడి గత 15 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను. మా గురువుగారు డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రి గారి దగ్గర 15 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పిహెచ్డి థీసిస్ ఎవల్యూషన్ ఆఫ్ సత్యభామ ఫ్రమ్ కావ్యాస్ టు కలాపాస్ అండి. ఆవిడ ఎక్స్టెన్సివ్గా సత్యభామ మీద రీసెర్చ్ చేశారు. మీరు ఎక్కడెక్కడ చేశారు మేడం? బెంగళూరు కానీ ఈ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదండి, కానీ నేను మామూలుగా కూచిపూడి ప్రదర్శనలు అన్ని తిరుచిలో ఇచ్చాను, ముంబైలో ఇచ్చాను, చెన్నైలో ఇచ్చాను, కేరళలో ఇచ్చాను. ఈ కూచిపూడి మీకు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు? 15 ఏళ్ళుగా నేర్చుకున్నానండి. 2010 నుంచి అలా నేను పర్ఫార్మెన్స్ చేయడం మొదలుపెట్టాను. 2010లో నాది ఫస్ట్ పర్ఫార్మెన్స్. అవార్డ్స్ ఏం లేవండి, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. మా గురుగారు హంస అవార్డు గ్రహీత. ఆవిడకి మొన్నే రీసెంట్గా సంగీత నాటక అకాడమీ కూడా అవార్డు కూడా ఇచ్చారనమాట. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఇదే కొనసాగించాలి లేకపోతే ఎలాగండి? నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి. నాకు నా అకాడమిక్ ఇది ఎంతనో నాకు డాన్స్ కూడా అంతే. నేనైతే అకాడమిక్ గా ఎదిగాను. నాకు నేను ఎల్కేజీలో జాయిన్ అవుతే ఎల్కేజీలో డాన్స్ కూడా జాయిన్ అయ్యాను. మా మదర్ అందరికంటే ఎక్కువ సపోర్ట్ అండి. మా మదర్ కూడా యాక్చువల్లీ భరతనాట్యం డాన్సర్. ఆవిడకి నేర్చుకునే ఎక్కువ అవకాశం లేకుండా, సో నాకు ఎక్కడ తప్పు కాకుండా నేర్పించాను. ఇప్పుడు ఇద్దరు ఆశ్చర్యులు ఉన్నారు వేదికపై. మీ అందరికీ అంటే పిల్లలకు కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. నృత్యకిల పక్షాన ప్రేక్షకుల పక్షాన అద్భుతంగా అభినయించినందుకు. మరి వీరిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి నాట్య గురువు డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రి గారిని యథోచితంగా సముచితంగా సత్కరించి నటీనటులు మీరు ఒకవైపు నిల్చోండమ్మా. పిల్లలు అభినయించినటువంటి సత్యాకృష్ణ మా గౌరవాతిథులు ఒకవైపు, మధ్యలో డాక్టర్ ఉషా గాయత్రి గారు ఛాయా చిత్రాలు తీసిన వారికి ఒక దృశ్యాన్ని ఆవిష్కరించినట్టు అవుతుంది.
నేను ఎంతో మాట్లాడాలి అని అనుకున్నాను, కానీ క్లుప్తం అనేటువంటి ఒక 2 అక్షరాల్లో నేను బందీపుట్టునైపోయాను. గురించాలి. కూచిపూడి అక్షరం 4 అక్షరాలు, క్లుప్తం అనేటువంటిది 2 అక్షరాలు నన్ను బంధించేశారు. ఎంతో మాట్లాడాలి. మా అన్నయ్య కూడా అదే అంటున్నాడు, చాలా బాగా మాట్లాడచ్చు ఈ విషయాలు మీద అని. ఏముంది, బంధం అయిపోయింది. కానీ మాట్లాడేదానికంటే మనందరం దృశ్య కావ్యంగా చూసాము ఈ ప్రబంధాన్ని. కూచిపూడి నృత్య రీతికి ఆద్యుడు, తెలుగు నాట్య జగతికి ఆరాధ్యుడు, సిద్ధేంద్ర వరప్రసాదితమైనటువంటి ఈ యొక్క కలాప ప్రక్రియ చాలా గొప్పది అని చెప్పవలసింది. దానికంటే మనం అందరం కూడా ఇప్పుడు చూసాము. నాకు అనిపిస్తూ ఉంటుంది, మా సోదరి గారు మళ్ళా సత్యభామగా చేస్తే శ్రీకృష్ణుడిగా కళాకృష్ణ గారే చేయాలి, మాధవిగా నేనే చేయాలి అని నాకు అనిపిస్తోంది. మనం ఎప్పుడు చేద్దాం?